ముంబైకి చెందిన రష్మిక తన ఫ్రెండ్స్తో తిరగడానికి మనాలి వచ్చింది. అక్కడ తన పరిచయం నోయిడాలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే ఒక అబ్బాయితో అవుతుంది. అతని పేరు ప్రాంజల్. ప్రాంజల్ కూడా తన ఫ్రెండ్స్తో మనాలి చూడ్డానికి వచ్చాడు. ట్రిప్ అంతా వారిద్దరూ ఒకే టూరిస్ట్ గైడ్ని పెట్టుకున్నారు. అక్కడ అలా తిరుగుతుండగా వారిద్దరూ ఒకరికొకరు క్లోజ్ అయ్యారు. ఇద్దరూ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అయితే ట్రిప్ తర్వాత ఫోన్లో వారి ప్రేమ ఒక అడుగు ముందుకెళ్ళింది. ఐ మిస్ యూ ప్రాంజల్, మనం ఇంకా పెళ్లి చేసుకుందామా? కానీ నువ్వు ఒక మోడర్న్ అమ్మాయివి రష్మిక. కానీ మా ఇంట్లో అందరూ పాతకాలపు మనుషులు. అయినా నీ జాబ్ కూడా ముంబైలో ఉంది కదా. అయితే అందులో ఏంటి ప్రాబ్లం? లైఫ్ అంతా మనం కలిసి జీవించాలి, మన ఫ్యామిలీస్ కాదు. ఇంకా జాబ్ అంటావా? నేను ఆల్రెడీ కంపెనీ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు నాకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. పెళ్లి తర్వాత నేను ఇంట్లోంచి పని చేసుకోవచ్చు. సరే సరే, అలాగే మరి. నేను ఈ రోజే మా ఇంట్లో మాట్లాడతాను. ప్రాంజల్ మరియు రష్మిక ఇద్దరు ఇంట్లో మాట్లాడతారు మరియు వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారు. అయితే వారికి పెళ్ళవుతుంది. ముంబై అమ్మాయి పెళ్ళైన తర్వాత నోయిడాకు వచ్చింది. పెళ్లి ఆచారాలు ముగిసిన తర్వాత వాళ్ళిద్దరూ హనీమూన్ కు వెళ్ళొచ్చారు. ప్రాంజల్ కూడా ఆఫీస్ కు వెళ్లడం మొదలుపెట్టాడు మరియు రష్మిక ఇంటి నుండే ల్యాప్టాప్ లో పనిచేయడం మొదలుపెట్టింది. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత, అరే ఓ ముంబై పిల్ల, ఇంకెంతసేపు ఆ ల్యాప్టాప్ ముందలా కూర్చొని ఉంటావు? అరే, నా పొట్టలో ఎప్పటినుంచో విశ్వయుద్ధం నడుస్తోంది. అంత యుద్ధం రష్యా మరియు ఉక్రెయిన్లో కూడా అయి ఉండదేమో. నా కడుపులో అయినంత త్వరగా ఏదో చెయ్యి. యా మిస్టర్ శర్మ, మీకిప్పుడే నేను మెయిల్ పెడతాను. ఓ యాయా పిల్ల, అలిగు. ఇప్పుడు మీ అతని ఆకలితో చంపుదామని ఏమైనా ప్లాన్ వేసావా ఏంటి? ఓకే మిస్టర్ శర్మ, నేను మీకు మెయిల్ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే బాయ్. ఏంటత్తయ్య, నేను మా క్లయింట్తో మాట్లాడుతున్నాను. నాకింత లెక్చర్ ఇచ్చే ముందు ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూస్తే బాగుండు కదా. టిఫిన్ చేసి ఎప్పుడో పెట్టాను. నేను ముందే వంటంతా చేసి అక్కడ పెట్టాను. ఉండండి, వచ్చి పెడతాను. రష్మిక తన కెరియర్ పట్ల ఎంత సీరియస్గా ఉన్నా, ఎంత మోడర్న్ అయినా, వీటన్నిటితో పాటు ఇంటి బాధ్యతలు కూడా చాలా చక్కగా నెరవేర్చేది. తన ఆఫీస్ పని వల్ల వాళ్ళ అత్తగారికి ఏ ప్రాబ్లం రాకుండా తన ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకుంది. తను చేసే పనుల్లో సగం ఈ పని మనిషి షీలా చేతే చేయిస్తుంది. మా కాలంలో అయితే ఇంటి బాధ్యతంతా ఒకరే నెత్తిన వేసుకునేవారు. దీని బదులు నా కొడుకు ప్రాంజల్ పెళ్లి పని మనిషి షీలాతోనే చేస్తే బాగుండేది. హా, ఈ ఆఫర్ ఏదో బానే ఉంది మేడం గారు, నేనైతే రెడీగా ఉన్నా. ఏయ్ నోర్మయ్, నీ పని మీద ధ్యాస పెట్టు. అండ్ అత్తయ్య, నేను నా కెరీర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేద్దామని నేను ఈ పని మనిషిని పెట్టుకున్నాను. అయినా తన జీతం కూడా నా శాలరీ నుంచి వెళ్తుంది కాబట్టి ఏంటి ప్రాబ్లం? మీరు దీని ఫ్రీ సర్వీస్ని ఎంజాయ్ చేయండి. ఏయ్ షీలా, వెళ్ళు అత్తయ్యకి ఆయిల్ రాయ్. అదే ఆయిల్ రాసి హెడ్ మసాజ్ చేయు. ఓకే అమ్మా. ఇలానే రష్మిక మరియు ప్రాంజల్కి పెళ్ళై 1 నెల అవుతుంది. అయితే శకుంతల వారిద్దరి ముందు పిల్లల పాట మొదలు పెడుతుంది. అరే ఓ సత్యభామ, పిల్లల్ని నేను చనిపోయిన తర్వాత కంటావా ఏంటి? అరే, పెళ్ళై 1 నెల అవుతుంది. ఏదైనా శుభవార్త చెప్తే బాగుంటుంది కదా. ఈ ఇంట్లో పిల్లల ఏడుపు ఎప్పుడు వింటానో ఏంటో. అత్తయ్య, ఇప్పుడు నా కెరీర్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పిల్లల కోసం రెడీగా లేను. రెడీగా లేను అంటే ఎలా అవుతుంది? నీకన్నా కళ్ళు కూడా నయం. 1 నెలలో 100 గుడ్లు పెట్టిస్తుంది. మరి నువ్వేమో ఒక గుడ్డు, అదే 1 నెలైనా పిల్లాన్ని ఇవ్వలేకపోతున్నావు. అత్తయ్య, మీరు నన్ను కోడితో కంపేర్ చేస్తున్నారా? చెప్తున్నా వినండి. 1 సంవత్సరం కాదు, నేను 5 సంవత్సరాల వరకు పిల్లల్ని ప్లాన్ చేసుకోను. ఇలా అని రష్మిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శకుంతల మాత్రం తల పట్టుకొని కూర్చుంటుంది. అప్పుడే పక్కింటి ఉర్మిళ అక్కడికి వస్తుంది. శకుంతల తన సమస్యని ఆమెతో చెప్తుంది. అవునా, అదా సంగతే. మన పాత గుడి వెనుక ఒక బాబా కూర్చుంటారని విన్నాను. అతని దగ్గర అందరి సమస్యలకి పరిష్కారం ఉంటుందట. నేను చెప్తున్నానక్క, ఈ రోజు నువ్వు అతన్ని వెళ్ళి కలు. శకుంతల మరుసటి రోజు అక్కడికి వెళ్ళి ఆ బాబాని కలుస్తుంది. నువ్వేం చింతించుకో. ఇదిగో పొడి. ఈ పొడిని పాలల్లో కలిపి నీ కోడలికి ఇవ్వు. అప్పుడు చమత్కారం చూడు. శకుంతల ఆ పొడిని ఇంటికి తీసుకొచ్చింది మరియు ఒక గ్లాసులో పాలు వేసి ఆ పొడి కలిపి కోడలికి ఇవ్వడానికి వెళ్ళింది. ఇదిగో కోడలా, రోజంతా ఆఫీస్ పని చేసి అలసిపోయి ఉంటావు కదా. అత్తయ్య, మీరా? ఈరోజు సూర్యుడు ఎట్నుంచి వచ్చాడు? సర్లేండి, మీరింత ప్రేమగా తీసుకొచ్చారు కదా, తాగుతాను. మరుసటి రోజు లేచినప్పటికీ ప్రాంజల్కి బెడ్ నిండా గుడ్లు కనిపించాయి. ఇదంతా చూసి అతను అవాక్కయ్యాడు. దేవుడా, ఇన్ని గుడ్లేంటి ఇంట్లో? ఇన్ని కోళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? రష్మిక, రష్మిక లేగు, చూడు ఇదంతా ఏంటో. ఏంటిది? ఇన్ని గుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు రష్మిక ఎక్కడ కూర్చుంటే అక్కడ గుడ్లొచ్చేవి. శకుంతల ఇదంతా చూసి అవాక్కయింది. కొత్త కోడలేంటి గుడ్లు పెడుతుంది? ఉండమ్మాయి, నేను వెళ్ళి ఒక గిన్నె తీసుకొస్తాను.
నువ్వు దానిలోనే నింపే. ప్రాంజల్, నువ్వింకా ఉద్యోగం మానేసి గుడ్లమ్ము. కోడలు ఫ్రీగా అన్ని గుడ్లు పెడుతుంది కదా. అప్పుడే కల్లు పెహల్వాన్ ఆ బాబాతో అక్కడికి వస్తాడు. అసలు ఏం జరిగిందంటే, అసలు మీ కోడలికి పిల్లలు కావాలని మీరు ఆ రోజు బాబా దగ్గరికి వచ్చిన రోజే, ఆ రోజే నేను కూడా నా కోళ్ల మందు కోసం అక్కడికి వెళ్ళాను, ఇంకా ఎక్కువ గుడ్లు పెట్టడానికి. అక్కడ పొరపాటు జరిగి నేను నీకు వేరే పొడిచ్చాను. దాని కారణంగానే ఇదంతా జరిగింది. ఇదిగో తల్లి మందు, దీన్ని వెంటనే తీసుకో. దీంతో గుడ్లు పెట్టడం ఆగుతుంది. పిల్లలు పుట్టడానికి మందా? అమ్మ, ఇదంతా ఏంటి? నన్ను క్షమించు నాన్న, తప్పైపోయింది. మీకు పిల్లలు పుట్టాలని ఆశతో అలా చేశాను. నాకు ఇంకా వయసైపోయి మనవడు మనవరాలు చూడకుండానే లోకం నుండి వెళ్ళిపోతానేమో అనిపించింది. అత్తయ్య, మాకు కూడా తెలుసు మీకు అలాంటి కోరికలున్నాయని. మాకు అనిపిస్తుంది మీరు వాళ్ళతో ఆడుకోవాలని. కానీ మీరు మాకు కొంచెం టైం ఇవ్వాలి కదా. మేం లైఫ్లో కొంచెం సెటిల్ అవ్వాలి. మాకు పుట్టే పిల్లల ఫ్యూచర్ కోసం కొంచెం డబ్బులు దాయాలి. అత్తయ్య, ఒక పిల్లవాడిని కండమే కాదు కదా, తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి టైము మరియు కంఫర్ట్ కూడా ఇచ్చేలా ఉండాలి. అయినా ఎవరన్నారు మీకు వయసైపోయిందని? మీరు మీ మునిమనవలతో కూడా ఆడుకోవాలి. రష్మిక చెప్పింది కరెక్ట్ అమ్మా. తను ఇదంతా మన ఫ్యూచర్ కోసమే కదా చేస్తుంది. శకుంతల చేసిన దానికి పశ్చాత్తాపడుతుంది. ఇంకెప్పుడూ వాళ్ళ దగ్గర ఈ టాపిక్ తీసుకురాదు. అంతేకాకుండా తన కోడలు ముందుకు వెళ్ళడానికి చాలా మద్దతిస్తుంది. ప్రియాంక, ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయవే. నీకు తెలుసు కదా ఈ అసైన్మెంట్ నాకెంత ఇంపార్టెంటో. ఈరోజు నాకు మోడలింగ్ నుంచి ఫోన్ వచ్చింది. నేను ఈ ఛాన్స్ మిస్ చేసుకోలేనే. పెళ్లి కూతురు తన బెస్ట్ ఫ్రెండ్ని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ స్వాతి, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే? ఎవ్వరికీ తెలీదే. వాళ్ళింతవరకు నా మొహమే చూడలేదు. మాలోని ఆడపిల్లలు కోడలే అత్తవారింటికి వచ్చేదాకా అత్తోరింటి వాళ్ళు తన ముఖం అస్సలు చూడరే. ఒక్క 10 రోజులే కదా, కొంచెం మేనేజ్ చేయవే. ప్రియాంకకి ఏమీ అర్థం కాదు. తను సరే అంటుంది. స్వాతి తనకి తన పెళ్లి చీర కట్టి ఆ చీర కొంగుతో పైన కప్పేస్తుంది. తను మెల్లగా కిటికీలోంచి పారిపోతుంది. ప్రియాంక పెళ్లి చీర కట్టుకుని నిఖిల్తో అత్తారింటికి వచ్చేస్తుంది. కానీ ఆ కొంగులో ఉన్నది స్వాతి కాకుండా ప్రియాంక అని ఎవ్వరికీ తెలీదు. పెళ్లి రోజు రాత్రి నిఖిల్ ప్రియాంకతో, ఆ గదిలో కూడా కొంగు కప్పుకునే ఉంటావా? ఇంతవరకు నీ మొహమే చూడలేదు, కానీ నీ అందం గురించి చాలా విన్నాను. అదేంటంటేనండి, నేను పెళ్లి గురించి ఒక మొక్కుకున్నానండి. పెళ్ళయ్యాక కొద్ది రోజుల వరకు అత్తారింటి వాళ్ళకి నా మొహం చూపించనని. మీకేమీ ప్రాబ్లం లేదు కదా? నేను నిన్ను ఏ విషయంలోని బలవంతం పెట్టను. మర్నాడు నిఖిల్ అందరికీ ప్రియాంక మొక్కు గురించి చెప్తాడు. అప్పుడు అతని తల్లి కమల ప్రియాంకతో ఇలా అంటుంది. ఏంటి కోడలా, నువ్వు కొంగు కప్పుకుంటే వంటలా చేస్తావు? నీకేం కనిపించదు కదా. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, నేను వంట చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. సరేలే, నీకెలా నచ్చితే అలా చెయ్యి. కానీ నేను ముందే చెప్తున్నాను విను, వంటలు చాలా రుచిగా ఉండాలి, అర్థమైందా? ప్రియాంకకి కొంగు కప్పుకుని వంట చేయడం నిజంగానే చాలా ప్రాబ్లంగా అనిపించింది. తను కొంగు కప్పుకుని మసాలాలు నెతుకుతూ ఉండగా నిఖిల్ కిచెన్లోకి వస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, మసాలాలన్నీ నేను నీకు తీసిస్తాను. ఆ కొంగు కప్పుకోవడం వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది కదా. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది. మనిద్దరం భార్యాభర్తలం, ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. నిఖిల్ ప్రియాంకకి చాలా హెల్ప్ చేస్తాడు. ప్రియాంక చేతి వంట అందరికీ నచ్చుతుంది. కొంగు కప్పుకొని కూడా చాలా బాగా వంట చేసావు కోడలా. కానీ నీ ముఖం మాకెప్పుడు చూపిస్తావు? నీ మొక్కు వల్ల ఇంతవరకు నిన్ను ఎవ్వరికీ చూపించలేకపోయాం. కొద్ది రోజులే అత్తయ్య, ఆ తర్వాత మీ కోడలు తిరిగి వచ్చేస్తుంది. ఏమంటున్నావే? అదే అత్తయ్య, నా ఉద్దేశం ఈ కొంగులోంచి బయటకు వచ్చేస్తానని. సరేలే నిఖిల్, నువ్వు కూడా భోంచేసేయ్. నువ్వు తినమ్మా, నేను తనతో కలిసి తింటాను. అందరూ భోంచేశాక నిఖిల్ వాళ్ళిద్దరి కోసం ఒకే పళ్ళెంలో వడ్డించి ప్రియాంకకి తినిపిస్తూ ఉంటాడు. ఈరోజు నా చేతులతో నీకు తినిపిస్తాను. నువ్వు చాలా అలిసిపోయావు కదా. నిఖిల్ మంచితనాన్ని చూసి ప్రియాంక తనని ఇష్టపడుతూ ఉంటుంది. కానీ తనకి తెలుసు నిఖిల్ మరియు ఆ అత్తవారిల్లు ఎప్పటికీ తనవి కావని. ఎందుకంటే 10 రోజుల తర్వాత స్వాతి తిరిగి వచ్చేస్తుందని. ఇలా 10 రోజులు గడుస్తాయి. ప్రియాంక స్వాతికి చాలాసార్లు ఫోన్ చేస్తుంది. కానీ స్వాతి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. చూస్తూ చూస్తూ 1 రోజులు గడుస్తాయి. కానీ స్వాతి తిరిగి రాదు. తను ఈ పెళ్లి నుండి తప్పించుకుందని స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు చేసింది కరెక్ట్ కాదు స్వాతి.
ఎంత మంచి భర్తని కాదనుకున్నావో నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యను? నిఖిల్ని నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. ఆ తర్వాత ప్రియాంక ఒక నిర్ణయం తీసుకుంటుంది. తను నిఖిల్ భార్యగా ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. తను కొంగు తీసేసి నిఖిల్ మరియు అతని కుటుంబ బాధ్యతల్ని చక్కగా చూసుకుంటుంది. అంతా బాగానే ఉంటుంది. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు వాళ్ళింటి బెల్ మోగుతుంది. ప్రియాంక తలుపు తెరిచేసరికి ఎదురుగా స్వాతి ఉంటుంది. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? అది కూడా 2 ఏళ్ల తర్వాత? ఏ, నిన్న అత్తారింటికి రాకూడదా? నీ ప్రశ్నలన్నింటికీ లోపలికొచ్చి సమాధానం చెప్తాను. ప్రియాంక తనని లోపలికి పిలుస్తుంది. ఇప్పుడు చెప్పు, 2 ఏళ్ల తర్వాత ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా రెస్పాన్సే ఇవ్వలేదు. నిజం చెప్పనా? నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను నిన్ను ఇక్కడికి పంపించి నేను పారిపోయాను. నిన్ను ఇక్కడ ఇరికించేశాను. అయినా నువ్వు 10 రోజుల తర్వాత నిజం చెప్పేసి వెళ్ళిపోతావు అనుకున్నాను. కానీ డబ్బు కోసం నువ్వు ఇక్కడ ఉండిపోయావు కదా. అయినా నాకెందుకులే. నాకు ఒక 20 లక్షలు ఇస్తే నేను వెళ్ళిపోతాను ప్రియాంక. అంత డబ్బు నేనెక్కడి నుండి తెస్తాను? 3 రోజుల్లో నాకు డబ్బులు కావాలి, లేకపోతే అందరికీ నిజం చెప్పేస్తాను. స్వాతి ప్రియాంక ఫ్రెండ్లా అదే ఇంట్లో ఉంటుంది. 3 రోజులు గడుస్తాయి. ప్రియాంక చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే తన అత్తగారు గొంతు విని, నా బీరువాలో ఉన్న 20 లక్షలు కనిపించట్లేదురా. నిఖిల్ బాబు, నువ్వు వెళ్ళి అందరి గదులు చెక్ చేయి. నిఖిల్ అందరి గదులు చెక్ చేస్తాడు. తనకి స్వాతి మంచం కింద 20 లక్షల రూపాయలు దొరుకుతాయి. కోడలా, నీ ఫ్రెండు పచ్చి దొంగే. నిఖిల్ బాబు, తక్షణమే పోలీసుల్ని పిలువు. నేను ఈ డబ్బులు తీయలేదు. నేను ఈ ఇంటి అసలైన కోడల్ని. దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమంటున్నావు? నేను చెప్తాను బాబు. పెళ్ళైన వెంటనే ఇది నిన్ను వదిలేసి పారిపోయిందిరా. దాని ఫ్రెండ్ ప్రియాంకని ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి పంపించింది. కానీ ఈరోజు డబ్బు కోసం మళ్ళీ తిరిగొచ్చిందిరా. నాకు ఈ విషయం ముందే తెలుసు. ఆ రోజు రాత్రి నేను మీ మాటలు మొత్తం విన్నాను. కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీలాంటిది మా ఇంటి కోడలు అవ్వనందుకు. మా దృష్టిలో ప్రియాంకాయే ఈ ఇంటి కోడలు. ఇక నువ్వు వెళ్తావా లేదా? నేను వెళ్తాను. మళ్ళీ ఇంకెప్పుడు తిరిగి రాను. ప్లీజ్ పోలీసుల్ని పిలవకండి. స్వాతి అక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. కమలమ్మ మరియు నిఖిల్ ప్రియాంకతో సంతోషంగా ఉంటారు. Thanks for watching.